అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 మరియు 14 వచనాలలో మనం ఈ విధంగా చదువుతాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. విశాలమైన ద్వారము మరియు వెడల్పైన మార్గము మనిషికి చాలా సులభంగా మంచిగా అనిపిస్తాయి. ఆ మార్గములో తన ఇష్టానుసారం జీవించవచ్చు. అందుకే చాలామంది ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ అది పాపానికి, చివరికి నాశనానికి దారితీసే మార్గముగా మారుతూ ఉంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, అక్రమంగా సంపాదించిన ధనముతో పెద్ద ఇంటిని కట్టుకొని, ఖరీదైన వాహనాలు కొని, సుఖ సంతోషాలతో జీవిస్తాడు. ఆ అక్రమంగా సంపాదించిన ధనముతో కొంత భాగాన్ని మందిరానికి దానము చేస్తాడు. తరువాత అవసరములో ఉన్న వారికి సహాయము చేస్తాడు. అయితే ఈ కార్యాలన్నీ చేసినందువల్ల అతడు తన పాపాలకు దేవుని ఎదుట విధించబడే శిక్ష నుండి తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. అతడు ఎంచుకున్న ఆ విశాలమైన ద్వారము, అతడు నడుస్తున్న ఆ వెడల్పైన మార్గము చివరికి నరకమనే వినాశానికి నడిపిస్తూ ఉంది. ఆ వినాశనం నుండి మనుషులను రక్షించుటకే ప్రభువైన యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. సమస్త మానవజాతి పాపాలకు రావలసిన శిక్షను ఆయన స్వయముగా భరించారు. అందువల్ల ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ నశించకుండా నిత్య జీవమును పొందుదురు, పాప క్షమాపణను పొందుదురు, రక్షణను పొందుదురు. కాబట్టి మీరు కూడా ఆ విశాలమైన ద్వారమును, వెడల్పైన మార్గమును విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచి ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించి ఆ కఠినమైన మార్గంలో నడిచే కృపను పొందునట్లు దేవుడు మీకు సహాయము చేయుగాక. దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థించుచున్నాం. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.